హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు H2 ఛానల్ అండి. మీ ముందుకు వచ్చేసాను కొత్త ఇన్ఫర్మేషన్తో. అదేంటో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను మొదలుపెట్టింది. వాటితో అరకొర మందికి, అంటే ఎక్కడో కొంచెం మందికి మాత్రమే లబ్ధి చెందుతున్నారు అనేసి తెలుస్తుంది. కానీ వీటన్నిటికంటే గొప్ప న్యూస్, గుడ్ న్యూస్ రాష్ట్ర ప్రభుత్వం మన ముందుకు తెచ్చిందండి. అదేంటంటే రాష్ట్ర ప్రభుత్వంలో చదువుతూ ఉన్న నిరుద్యోగ మహిళలు ఎవరైతే ఇళ్లకే పరిమితమై ఉన్నారో, హౌస్ వైఫ్స్, అలాంటి వారి కోసం కొత్త పథకాన్ని, అనగా కొత్త తీరుని, కొత్త ఉపాధి అవకాశాన్ని తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ అవకాశం పేరే వర్క్ స్పేస్ సెంటర్లండి. ఈ వర్క్ స్పేస్ సెంటర్ల ద్వారా మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ఇంటి నుండే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ నిర్ణయం ఎలా అయినా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్లో 150,000 సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుందండి. అయితే వీటికి గాను రాష్ట్రంలో 22 లక్షల స్థలాన్ని కేటాయించాలని ఆలోచనలో ఉంది. ప్రైవేట్ మరియు గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న స్థలాలను కూడా తీసుకోవాలని దీనికి ముందుగా ప్రకటన చేశారండి. దానితో పాటు ఒక సీట్కి 50 నుండి 60 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నారండి. దీంతో పాటు మనకి గొప్ప విషయం ఏంటంటే, ఇక్కడే మన రాష్ట్రంలో 5 చోట్ల రతన్ టాటా గారి వర్క్ ఇన్నోవేషన్ హబ్స్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారండి. వాటికి సంబంధించి ఏంటంటే, ఆ హబ్స్ అయితే ఎక్కడైతే ఏర్పాటు చేస్తున్నారో ఆయా స్థానాల్లో ఉన్న పరిశ్రమలు, విద్యా సంస్థలు ఆ ఇన్నోవేషన్ హబ్స్లోకి చేర్చాలని కూడా నిర్ణయం తీసుకుంది. కానీ ఈ నిర్ణయం వల్ల మన రాష్ట్రం అనేది ఉపాధి పదంలో పయనిస్తుందండి. ఖచ్చితంగా అక్షరాస్యత ఉన్న ప్రతి మహిళలు నిరుద్యోగంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది మంచి న్యూసేనండి. చాలామంది కుటుంబ భారాన్ని మోస్తూ ఉంటూ స్త్రీలు వాళ్ళు ఏ విధంగా సపోర్ట్ చేయలేకపోతున్నారని చదువుతూ ఇంటికే పరిమితమై ఉంటారండి. అలాంటి వారికి ఇది గొప్ప అవకాశం అని చెప్పవచ్చండి. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని మంచి పని చేసింది. ఈ నిర్ణయం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఈ నిర్ణయంపై మీకున్న అభిప్రాయాల్ని వెల్లడి చేయండి. నమస్తే.